స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలకు బ్రేక్ పడింది. బర్గెన్ స్టాక్ రిసార్ట్లో జరగాల్సిన భేటీ చివరి నిమిషంలో నిలిచిపోయింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పర్యటన ఉన్నట్టుండి రద్దయింది. స్విట్జర్లాండ్లో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆయన వెల్లడించడం లేదని స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలకు బ్రేక్ పడింది. బర్గెన్ స్టాక్ రిసార్ట్లో జరగాల్సిన భేటీ చివరి నిమిషంలో నిలిచిపోయింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పర్యటన ఉన్నట్టుండి రద్దయింది. స్విట్జర్లాండ్లో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆయన వెళ్లడం లేదని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది. అయితే ఇరాన్ వర్షన్ మరోలా ఉంది. లెబనాన్పై ఇజ్రాయెల్ దాడులు తీవ్రతరం చేయడం వల్లే చర్చలు నిలిచిపోయాయని చెబుతోంది. లెబనాన్పై దాడులతో తమ బృందాన్ని స్విట్జర్లాండ్కు పంపే విషయంలో ఇరాన్ పునరాలోచనలో పడినట్టు టాక్. బుధవారం ఫ్రాన్స్ వేదికగా పీస్ డీల్పై అమెరికా ప్రెసిడెంట్ ట్రంప్ సైన్ చేశారు. ఇరాన్ ప్రెసిడెంట్ పెజెష్కియాన్ డిజిటల్గా సైన్ కూడా చేశారు. ప్రపంచ దేశాలు శాంతి ఒప్పందాన్ని స్వాగతించాయి. పశ్చిమాసియాలో యుద్ధానికి ఫుల్ స్టాప్ పడినట్లేనని భావించాయి. ఇవాళ స్విట్జర్లాండ్ వేదికగా ప్రతినిధుల బృందం రోడ్ మ్యాప్ను ఖరారు చేస్తుందనుకునే లోపే ఊహించని ట్విస్ట్ ఇచ్చాయి రెండు దేశాలు. స్విట్జర్లాండ్ వేదికగా అమెరికా ఇరాన్ మధ్య జరగాల్సిన చర్చలకు బ్రేక్ పడింది. బర్గెన్ స్టాక్ రిసార్ట్లో జరగాల్సిన భేటీ చివరి నిమిషంలో నిలిచిపోయింది. అమెరికా వైస్ ప్రెసిడెంట్ జేడీ వాన్స్ పర్యటన ఉన్నట్టుండి రద్దయింది. స్విట్జర్లాండ్లో ఏర్పాట్లు ఇంకా పూర్తి కాలేదని, అందుకే ఆయన వెళ్లడం లేదని వైట్ హౌస్ క్లారిటీ ఇచ్చింది.